కేఎస్ ప్రసాద్ గారు అంటే పవన్ కళ్యాణ్ పర్యటించారు పిఠాపురం ఉప్పాడ. ఒకరోజు తర్వాత రావాల్సింది ముందు రోజే వచ్చారు. ఆయన ప్రసంగంలో కూడా ఫ్లోలో అనేసారు, నేను నెక్స్ట్ డే రావాలి, ఇవాళ వచ్చేసాను. అక్కడ ఉప్పాడలో కూడా సముద్రంలో వాడుతున్న కెమికల్, ఒక ఫ్యాక్టరీ వల్ల నుంచి వచ్చే కెమికల్ వల్ల చేపలు చనిపోతున్నాయి, మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అసలు ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ మారటానికి రీజన్ ఏమై ఉంటుంది? మరొకటి కంపెనీలతో కొంత లాలూచి అయ్యారనే మాట వినపడుతోంది. ఆ స్థాయిలో లాలూచీలు ఉంటాయా? కడుపుమంట రాజకీయాలు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం పర్యటన ఉంది. నాకు తెలిసి సినిమాటిక్గా క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ నాయకుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వతంత్రంగా ప్రజలు వచ్చే దగ్గర ఒక డిస్ట్రక్షన్ పాలిటిక్స్కి తెరలేపి ఆయన్ని ఏగేసుకుని పోడెళ్ళమన్నాడు. అడిగిన కాడి నుంచి నాకు తెలియదు, ఈ కంపెనీ నేను పెట్టలేదు, ముందు లిటరీ నాకేటి సంబంధం లేదు, ఆ మాట ఈ మాటలకి వెళ్ళి దానికి అంత దూరం ఎందుకు ఏగేసి. మా అన్న దగ్గర సోషల్ మీడియాలో కొద్దిగా చెడు కూడా ఆడుకున్నారు. కంపెనీలే పెట్టలేదన్నారు, ఇప్పుడు కంపెనీలు వాళ్ళు పెట్టారు. నేను అదే చెప్తున్నాను సార్, నాకు తెలిసినంత వరకు ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి నాకు పబ్లిసిటీ లేదు, మా వాళ్ళు చెప్పుకోవడం రాలేదు అన్నది మీరేం టెన్షన్ పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు వైఎస్ఆర్సీపీకి ఒక బ్రాండ్ అంబాసిడరు, అండ్ వైఎస్ఆర్సీపీ ఏవైతే పనులు చేసాయో అవన్నీ పవన్ కళ్యాణ్తో చెప్పించడానికే వాళ్ళ కూటమి వాళ్ళు పిల్లి మెల్లో గంట కట్టినట్టు పవన్ కళ్యాణ్కి కట్టారు. నేను చేత మీరు ఏం గాబరా పడకండి. ఇంకొక 6 నెలల్లో మొత్తం మీరు చేసినవన్నీ ప్రజల ముందు పెట్టేసి, ఇది ప్రజాస్వామ్యంలో ప్రధానాయకుడు చేసిన పని జగన్మోహన్ రెడ్డి, నేను అన్ని తప్పు మాడానని ఎంప్లాయీస్ని వెళ్ళిపోతే నా పేరు ప్రసాద్ గారు. చిరంజీవి రూపంలో మనోడు జరిగింది. అన్న నువ్వు నాకు ఇంపార్టెంట్ కాదు, కానీ నాకు పదవి ఇంపార్టెంట్. నాకు ఆల్రెడీ షిండే రూపంలో నాకు మడతేటమన్నారు, మా సామాజిక వర్గం నుంచి నేనే ముఖ్యమంత్రినట. ఈ కథ నాకు చాలా బాగుంది, అబ్దుల్ కలాం గారు కన్నా కళను నేను నిజం చేయబోతున్నానని ఈ ఒట్టెట్టి అన్నను కూడా భ్రష్టు పెట్టించడానికి వెనక ముందు ఆడని నేపథ్యం వాళ్ళది. కొన్ని ఏమైనా తక్కువ తెలియదా అంటే ఎలక్షన్ ముందు అంతా 2019లో ఎగిరెగిరి జుట్టు ఎగరేసి కళ్ళు ఎగరేసి మమ్మల్ని అందరినీ మడతెట్టేసి ఆ బాలకృష్ణ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద హలో లక్ష్మణ ఏడిసిన ఎలక్షన్ ఇది. అమ్మని అంటారా, నన్ను అంటారా, మమ్మల్ని అలాగా అంటారా, తొక్క అంటారా, తోటకూర అంటారా అని తెలిసి కూడా ఇష్టమే. మళ్ళీ స్వార్థమే కదా. సో ఈ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే స్వార్థపు నాయకుడిని ఒప్పుడు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అటెన్షన్ని ఇటుపక్క డైవర్ట్ చేసి, నువ్వెంతమందిని తెస్తావో నేను నీకు టాస్క్ ఇచ్చాను, ఇవాళ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఆడుకుంటారా అని పంపిస్తే, ఆల్రెడీ పప్పెట్ షో బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి జనసేనకి ఇచ్చింది ఆడుతుంది కాక పప్పెట్లో పప్పెట్ షో తెలుగుదేశం ఇచ్చిన టాస్క్ కూడా ఇక్కడ ఒప్పడిపోయి ఆల్రెడీ మత్స్యకారుల సమస్యల మీద అనితమ్మకి ఎలాంటి నిరసనలు ఎదురయ్యే చూసాము. ఈయన ఎగేసుకుని మళ్ళీ మత్స్యశాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా మన రాష్ట్రానికి, ఉన్నారు లేదా? నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారే, అవునా కదా? మరి ఆయన వెళ్ళకుండా ఈయనకి ఏడిపోయినాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిని మత్స్యశాఖ మంత్రి చూసుకోవాల్సిన పనులు మీకెందుకు? ఇప్పుడు ఏమైనా ఆవరిస్తారో తీరుస్తారా? చేత కాదు. అభిలాషల మామలో నాకు తెలియదు. ఇండస్ట్రీ పెట్టారు, వాళ్ళు పెట్టారంటే ఇండస్ట్రీలు పెట్టలేదు అనడానికి మీరు సమాధానం ఇచ్చారు, పెట్టారు వాళ్ళని. ఏం కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి వెళ్తారు మీరు? వైసీపీకి మైలేజ్ ఎక్కడ కూడా అండి. వైసీపీకి ఎవరి వల్ల ఎవరికి ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడైనా ఫర్దర్ నాకు చెప్పుకోవడం రాలేదని మాత్రం అనుకోకండి సార్. మీకు చెప్పడానికి దేవదూతలాగా పైన దేవుడు ఉంటాడు, కింద ప్రజలు ఉంటారు అన్నది. ఎందుకంటే ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళు, ప్రజాస్వామ్య దేవాలయం అనుకున్న చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి సిద్ధాంతానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రజలకి ఏం చేయాలో ప్రజాస్వామ్యంలో తప్ప అన్నీ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం పీపీపీలు అంటున్నారు, ఏవో వాతలు పెడుతున్నారు, కర్రు కలిసి మన ఎత్తి పోస్తున్నారు. బోదరే అని చెప్పి విద్యుత్ ఛార్జీలు ఇష్టమైన చేసిన దగ్గర 1000 కోట్ల పెనాల్టీ ఇచ్చినా సరే మీ తపేల ఛానళ్ళు 1000 కోట్లు తగ్గించమని చెప్పారు, 13 పైసలు తగ్గిందని పెట్టగదలు రాస్తుంటే పరవశించిపోయేంత నేపథ్యం మా దగ్గర లేదు. ఇక్కడ ఒక డౌట్ నాకు, ఒక కామన్ పబ్లిక్ ఒక ఎఫిషియన్సీ అనేది కనపడుతుంది ఎన్నికల ముందు ఎవరిలో అయినా, ముఖ్యంగా సినిమా హీరో కాబట్టి అది పబ్లిక్లో ఉంటుంది సహజం. నాలాంటి వాడితో సినిమా హీరోలకు ఎఫిషియన్సీ ఉంటుంది మాత్రం ఎప్పుడు చెప్పకండి సార్. అంటే ఒక సినిమాటిక్గా ఎఫిషియన్సీ చూపిస్తారు కానీ ఒరిజినల్ వాళ్ళకి ఎఫిషియన్సీ ఉండదు. వాళ్ళు వస్తే ఏదో జరిగిపోతుందని అంటారు, అది భ్రమ. అంతేనా? అంతే, వాళ్ళతో ఏమవుతున్న విషయం ఇంకోసారి. కానీ ఎన్టీఆర్ మళ్ళీ మీరు మొదటికి వచ్చారు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్న దగ్గర సిద్ధాంతంతో ముందుకెళ్ళే రాజకీయాలు వేరు. అది వాళ్ళ ఒక మహానుభావుడు ఎంజీఆర్ అనుకోండి, లేదా కరుణానిధి అనుకోండి, లేదంటే రామారావు గారు అనుకోండి, లేదా జయలలిత అనుకోండి, సిద్ధాంతానికి కట్టుబడి ముందుకెళ్ళడం పార్టీ ప్రాథమిక కర్తవ్యం. సిద్ధాంతం వెళ్ళినాడు ఎక్కడికి తీసుకెళ్తుంటాడు? వేదాంతాలు చెప్పుకుని తిరుగుతుంటాడు.
సిద్ధాంతం ఉన్నవాడు ఎవడు ఈల్డ్ అవడు. ఆఫ్టర్ ఆల్ కేఏపాలే ఈల్డ్ అవ్వట్లేదు సిద్ధాంతాన్ని నమ్ముకుని. అయితే ఉప్పాడ ఈ పోస్ట్ పోన్ ఇదే అంటారు, దానికోసమే అంటారు ప్రీపోన్ రైట్. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వస్తారు, దానికన్నా ఎక్కువ చేసి చూపించినా నేను భ్రమల్లో ఉంటాను కాబట్టి మిమ్మల్ని కూడా భ్రమల్లో ఉంచొచ్చు. చంద్రబాబు గారికి ఒక బిస్కెట్ వేసాడు, అయితే వెళ్ళి ఆడుకొని చూపించాను. సార్ అక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతాను, నాకు వచ్చేది కబడ్డీ, వీళ్ళు ప్రజలు నీతో ఆడుకుంటారని పంపించారు. అంతకన్నా వెళ్ళలేదు, వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ ఎప్పుడు అవ్వదు. వర్మగారు లాంటి వాళ్ళు త్యాగాలు చేస్తే వర్కౌట్ అవుతుంది. అదే మా చంద్రపూడి లాంటి త్యాగం చేసినా ఒరిజినల్ కెపాసిటీ లేదు కాబట్టి గెలలేదు. అక్కడ తెలుగుదేశం సామర్థ్యం కాబట్టి పిఠాపురంలో గెలవగలిగేది. ఇది తెలుసుకోమని. సరే అది ఒప్పుకోవట్లేదుగా. ఒప్పుకోపోతే ఎవరికారమ్మా. ప్రజల్లో కూడా కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడేది నాగబాబు ఆ రోజు. మాట్లాడండి సార్, అందుకే సరే ఒరిజినాలిటీ ఇప్పుడు ఒరిజినల్ ఫ్లేవర్లోనే ఉంటుంది. దట్ ఈస్ వర్మ. ఒరిజినాలిటీ ఎప్పుడు ఒరిజినల్గానే ఉంటుంది. దట్ ఈస్ చింతలపూడి. ఇట్లున్నా టీడీపీ న్యాయం చేసిందా? టీడీపీయే న్యాయం చేసింది జనసేనకి. అదర్వైజ్ వర్మకి చేస్తారో చేయరో తర్వాత విషయం సార్. ఆయన రాజపుట్టుకు పుట్టాడు. తను ఎప్పుడైనా త్యాగాలు చేయడమే రాజులకు ఉన్న గొప్పతనమే తప్ప ఏదో ఆశించి మాత్రం ఎప్పుడు చేయడు. అది రాజపుట్టుకులో ఉన్న గొప్పతనం. దాంట్లో రఘురామకృష్ణరాజు గారిని దయించి యాడ్ చేయకండి, అది వేరు. ఎందుకని అంటే ఐ మీన్ ఆయనలో ఈయన త్యాగం చేయలేదు. టికెట్ వచ్చేదాకా చంద్రబాబు గారు ప్రాణాలు తీసేస్తాను కానీ వదలలేదు. కాన్ఫిడెంట్ పొజిషన్లో నుండి టికెట్ వచ్చింది. అది కూడా ఇంకో రాజపుట్టుకు పుట్టినోడు కడుపు కొట్టి, అది కూడా ఆయన త్యాగమే. అక్కడ కూడా అంతే, ఒక క్షత్రియ రాజుకి మిస్ అయింది. రాజుల త్యాగ ఫలాలు ఒక రఘురామకృష్ణరాజు, ఒక పవన్ కళ్యాణ్ సక్సెస్. తెలుగుదేశం దయాధరం భిక్ష అంతకనే కింద. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.